సూర్యాపేటలో దురాజ్పల్లి లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు. ఆలేరు ఎమ్మెల్యే విప్పు బీర్లా ఐలయ్య, అదేవిధంగా నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అదేవిధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పాల్గొనడం జరిగింది. చెప్పండి, నిన్న కవిత ఇక్కడికి వచ్చి కూడా బోనమెత్తడం జరిగింది. ఆ లింగమంతుల స్వామికి గతంలో కేసీఆర్ 14 కోట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఇక్కడ అంతా కూడా జాతర సక్రమంగా జరగట్లేదని కూడా చెప్తుంది. ఏమంటారు? మేము వచ్చి సంవత్సరం అవుతుంది, 10 ఏళ్లలో ఆయన 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఏమున్నా గొప్పలు చెప్పు, దేవుని తాను కూడా అబద్ధాలు ఆడతాడు. అంటే ఆయన మనుషులను మోసం చేస్తాడు, దేవుని కూడా మోసం చేస్తాడు. కవితమ్మకి ఇవాళ తెలివి వచ్చిందా? ఇవాళ వచ్చి బోనం ఎత్తింది. గత 10 ఏళ్లలో ఎప్పుడు వచ్చింది కవితమ్మ? మరి మా ప్రభుత్వం వచ్చినాక కవితమ్మకు లింగమంతుల స్వామి గుర్తొచ్చిండు. సరే, ఏదేమైనా ఇవాళ లింగమంతుల స్వామి జాతర 2 సంవత్సరాలకు ఒకసారి ఇంత పెద్ద ఎత్తున జాతర మేడారం తర్వాత దేశంలో ఇక్కడనే 2వ జాతరగా లింగమంతుల స్వామి కోరిన కోరికలు తీర్చే దేవునిగా, నిజంగా కొలుసులో కొలువు బంగారంగా ఉండే లింగమంతుల స్వామి చేసుకోవడం చాలా సంతోషం. ఇవాళ మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారు, అదేవిధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు అందరం కలిసి గతంలో కాళేశ్వరం జిల్లాలతో ఇక్కడ కోదాడ కానీ సూర్యాపేట కానీ ఆ నీరు వచ్చేది, ఇప్పుడు పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవట్లేదని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ వీరేశం గారు కానీ అక్కడ వాళ్ళంతా చెరువులు నింపుతున్నారు. మేము కూడా ఆలయ నియోజకంలో 120 చెరువులు నింపినాం. వాళ్ళు ఏమున్నా తెల్లారు లేస్తే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడమే, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఏ రకంగా అనేది వాళ్ళకి అదే పని కట్టుకోరు తప్ప వాళ్ళకి మేము 10 ఏళ్ళు అధికారం ఇచ్చినాం. దోచుకొని దాచుకోరు. మేము వచ్చిన సంవత్సరంలోనే ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. నిజంగా కూడా ఆ లింగమంతుని ఆశ్రమంలో ఇవాళ తెలంగాణ ప్రజలు ఇంకా దినదినాభివృద్ధి చెందాలి, పాడి పంటలు పొందాలని ఆ స్వామివారిని వేడుకొని జరిగింది. For more videos like this, subscribe Big TV channel.